హలో వ్యూవర్స్, ఇది మా ఛానల్. కాస్త సబ్స్క్రైబ్ చేయండి మామ. హరిహర వీరమల్లు ఏటకేలకి థియేటర్లో రిలీజ్ అయింది ఈ రోజు. చాలా ఏళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీ అనిపించింది. మూవీ విషయానికి వస్తే టైటిల్ కార్డు, ఎంట్రీ సీన్స్, గూస్ బంప్స్ అంతే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు సినిమాలో బోర్ కొట్టదు, చాలా బాగుంటది. ఆయన హార్డ్ వర్క్ మెచ్చుకోవచ్చండి. చాలా బాగా కష్టపడ్డారు ఈ మూవీకి. అదంతా స్క్రీన్ మీదే కనబడుతుంది. బాబీ డియోల్ గారు అయితే చెప్పక్కర్లేదు, యాజ్ యూజువల్ సూపర్ చేశారు. తన స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. ఆయన వరకు ఆయన బాగానే చేశారు. నిధి అగర్వాల్ గారు, ఆమె బాగానే చేశారు. గార్జియస్ గా, క్యూట్ గా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇంకా ఈ మూవీలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అందులో కొన్ని బాగానే పండాయి. అండ్ ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హీరో ఎలాగో, సెకండ్ హీరో కూడా ఉన్నారండి. అతను ఎవరో కాదు, కీరవాణి గారు. ఆ ఏంటి బీజం ఏంటి సార్ బాబు, కొన్ని సీన్స్ బాగా పండాయంటే ఇతని గారి మ్యూజిక్. ఈ మూవీని ఆ బీజిఎంస్, ఆ సాంగ్స్ తో వేరే లెవెల్ తీసుకెళ్లిపోయారు. కీరవాణి గారు లేకపోతే ఈ మూవీ పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయం వేస్తుందండి. ఫ్యాన్స్ కి అయితే అండగానే చెప్పొచ్చు. ఫ్యాన్స్ కావాల్సిన అన్ని స్టఫ్ ఉంది ఈ మూవీలో. ఇదేనండి ఈ మూవీస్ కున్న పాజిటివ్స్. ఇవి తప్ప మూవీలో ఏమి లేదండి, డొల్ల. ఆ విఎఫ్ఎక్స్ ఏంటండి బాబు, అలా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే అది పవన్ కళ్యాణ్ గారు కాదు, డూప్ అని ఈజీగా తెలిసిపోతున్నాయి. కొన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి, అవి కాంపిటీషన్స్ కాకుండా క్రింజ్ సీన్స్ అంటే ఇంకా బాగుంటాయేమో. ఆ విఎఫ్ఎక్స్ కి, ఆ క్రింజ్ సీన్స్ కి నేను మా ఫ్రెండ్, వాడి మొహం నేను, నా అమ్మకం వాడు చూసి నవ్వుకోవడమే సరిపోయింది. ఇంత టైం తీసుకున్నారు, ఇంత బడ్జెట్ పెట్టారు, ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. రిలీజ్ అవుదనుకున్న మూవీని ఎక్కడ దాకా తీసుకొచ్చి రిలీజ్ చేయించారు. ఇంత చేసేసరికి మూవీ ఒక హై ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్తాం కదా, అదైతే అస్సలు రీచ్ అవ్వలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యా మూవీ చూసి. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం పర్లే, చూడొచ్చు, బోర్ అనిపించదు అంతగా. ఇంకా సెకండ్ హాఫ్ వస్తా సార్ నిద్రే. మా రోలో సగం మంది నిద్రపోయారు కూడా. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఎలా ఉంటది, ఆ గోల వైబ్ చాలా బాగుంటది కదా. ఆ గోల ఒక ఎంట్రీ సీన్ కి, ఇంకో 2-3 సీన్లకి ఉంటది అంతే. మిగతా థియేటర్ అంతా సైలెంట్ గానే ఉంది. మధ్యలో వెళ్ళిపోకుండా లాస్ట్ దాకా క్రిష్ ఉంటే, అతను ఇలాంటి మూవీస్ బాగా హ్యాండిల్ చేయడం ఇంతవరకే చూసాం. అతను వెళ్ళిపోవడం బాగా మైనస్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. మన సైడ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వల్ల కలెక్షన్స్ బాగానే వస్తాయి. హిందీ, తమిళ సైడ్ అయితే ఈ మూవీని అసలు దేగరు. అక్కడ ఈ మూవీ పరిస్థితి చూస్తేనే భయం వేస్తుంది. ఈ విఎఫ్ఎక్స్ చూసి ట్రోల్ చేస్తారేమో అని. ఈ మూవీ కనుక బాగుందంటే ఓజీకి మంచి మార్కెట్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి. అసలుకే హిందీ, తమిళ ఆడియన్స్ ఓన్ అవడం అంటే చాలా కష్టం కదా. ఇంకా ఈ మూవీ బిగ్గెస్ట్ నెగిటివ్ అంటే ఆ క్లైమాక్స్ పార్ట్ అండి. ఏంటి సార్ బాబు, ఆ విఎఫ్ఎక్స్ 300 కోట్లు ఖర్చు పెట్టి ఇదా సార్ మీరు తీసింది? ఇంకంతేనండి, పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. నాకైతే డౌటే, వస్తుందో రాదో. ఇదేనండి నా రివ్యూ. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఉంటే చాలు అని అనుకుంటే వెళ్ళిపోండి.